Disclaimer under Section 107 of the Copyright Act 1976. Allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use. Hello guys, welcome back to our YouTube channel. Prankster. ఈ రోజు అయితే మన సబ్స్క్రైబర్ అయితే ఒకళ్ళని తీసుకైతే వచ్చారు. ప్రాంక్ చేయమని ఫ్రెండ్ మీద. మనోడి పేరు రాజు. మీ వాడిని ఎలా తీసుకొస్తా ఇప్పుడు ఫొటోస్ కానీ మేము బయటకు వెళ్తామేనా ఇక్కడ చిన్న ఇది సంథింగ్ ఇంట్లో బండి పంపించి మా మమ్మీ గారిని అక్కడ దింపాలని చెప్పి పంపించి మేము ఇద్దరం లిఫ్ట్ అడిగి ఫ్రంట్కి వెళ్తాము. ఇంతలో వచ్చారంటాం అని ఇంకా వస్తాడు ఈ టైంలో నువ్వు వస్తే సరే అయితే నేను అక్కడ దింపేస్తాను మిమ్మల్ని. మేము తీసుకుని వచ్చండి మనం చేద్దాం కదా. తమ్ముడు డిమార్ట్ స్ట్రైటా స్ట్రైటా డిమార్ట్ వరకు వెళ్తారా కొంచెం ఫ్రంట్. సరే ఎదురే మీరు అడిగి ఏం పేరు ఈశ్వర్. నా పేరు రాజు అన్న. ఏం చేస్తారేంటి చదువుకుంటున్నా ఫస్ట్ ఇయర్ నేను. ఎక్కడ మీది? డైరీ ఫామ్. కాకినాడలో మంచి ప్లేస్లో ఏమన్నా తిరగడానికి? మీది ఎక్కడన్నా? అది గుంటూరులే. కాకినాడలో తిరగడంటే బీచ్ అని అంతే. బీచ్ బీచ్ ఫెస్టివల్ బాగుంటాయి. మళ్ళీ ఆగస్ట్ 4 ఫెస్ట్ సెలబ్రిటీస్ వస్తుంది. ఎంట్రింగ్ ఫీజు 1000 బాయ్స్ కి, అదే కపుల్స్ అయితే 1500. అవునా? గర్ల్స్ బాయ్స్ ఎలా అంటే ఫుడ్ కూడా అక్కడే అరేంజ్ చేస్తారు అంత. ఏం చదువుకున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏ కాలేజ్ ఏంటి? సంజీవ్ అంటే. బాగున్నా పట్టుకున్నాయా? లేదు బండి అవుతుంది ఏంట్రా? బండి అవుతుంది అట్లా ఒకసారి గవర్నమెంట్ చూడు చెక్ చేయి. ఈ సైడ్ అని రావట్లేదా? చిన్నపనం. సరే అక్కడికి పెట్టి కళ్ళు కరెక్ట్గా సరే. ఓ 10 రోజులు పోయాక దించేస్తాను. అప్పుడు ఓ పని ఉంది. ఇప్పుడు నింపిస్తాను పర్లేదని. ఆల్రెడీ ఆ ఇంజక్షన్ ఏంటి మమ్మీ ఎవడీడు? ఇప్పుడు చెప్తాను ఎందుకు ఎటకారం అవుతుంది. దించేద్దాం అసలు గేట్ తలుపు తిన బట్టలు కొట్టేస్తాను. బట్టలు కొట్టేస్తాను. తమ్ముడు ఒకనే ముగ్గురు ఉన్నాం. ఇంకో ఇంజక్షన్ ఉండదు కదా అక్కడిది. ముగ్గురు ఉన్నాం చెప్పేది. భయపడేది లేదు. భయపడవా? ఇంకో ఇంజక్షన్ ఉండొచ్చు. కెమెరా వాడి అమ్మ పడవా. రాజుగాడు చేయమన్నాడు ప్రాంక్. రాజుగాడు చేయమన్నాడు ప్రాంక్. భయపడలేదు. భయపడే మనకు భయం ఏంటని కాదా భయపడ్డాడు రా మనోడు. కాకపోతే ఏంటంటే కెమెరా చూసాడు లాస్ట్ లో. భయపడ్డా కదా? భయపడ్డావా? ఎంత పడిపోయింది సైడ్.
అలాగే ఉండాలి ఫాస్ట్ గా అంతే అంతే లేదంటే ఇంజక్షన్ ఇలా ఉన్నాడు. ఇంజక్షన్ ఇప్పించుకున్నావు బాగుంది ఇప్పుడు. గాయ్స్ ప్రాంక్ అయితే మనోడు లైట్ గా భయపడ్డాడు, లాస్ట్ లో కెమెరాని చూస్తాడు. నచ్చితే లైక్ చేయండి, లేదా షేర్ చేయండి, లేదా కామెంట్ చేయండి. కాకినాడ ప్రాంక్ స్టార్ చెప్పరా తమ్ముడు, నువ్వేమనుకున్నావు చెప్పు. అనుకోలేదు, కెమెరా చూసిన తప్ప తెలిసింది. దానికి ముందు ఏమనుకున్నావు? లైటింగ్ భయం వేసింది, దాని తప్ప ఇంజక్షన్ లాగేసుకున్నావు మరి. అంటే ఏం చేస్తారండి. బాగుంది. ఇలా ఎవరి బండ్లు ఎక్కకూడదని చెప్పి అన్నోన్ పర్సన్. ఓకే, రాజు కూడా ఉన్నాడు, మాకు తెలిసిన వస్తాయేమో అనుకున్నాను. లేదు లేదు, ఏంటంటే ఎవరి బండ్లు ఎలా తెలియని వాళ్ళు ఎక్కేస్తున్నారని చెప్పి షార్ట్స్ అవేర్నెస్ వీడియోస్ తెస్తాం అనమాట. ఓకేనా, మంచిదండి. కానీ బాగా బతలు కూడా బాగా కొంతమంది వెళ్ళిపోతారు. వాడి అమ్మ రాజు అర్థం కార్లు కార్లోకి రా. మీ కూడా అల్లిపోయాడు లైట్ గానే, లాస్ట్ లో కెమెరాని చూస్తాడు. మొత్తం అన్ని నాకు షాక్ అయిపోయినా కెమెరా చూసాక. ఎరగొట్టేసాడు మీ వాడు ఇంజక్షన్. ఏవి ఇంజక్షన్ నాన్న కూర్చోద్దాం అనుకున్నా బాబు. ఇంజక్షన్ చూడండి రా బాబు ఎలా చేసి లాగేసుకోవడం, చేతి కూర్చోలేదు. కార్తిక్ అని మొత్తం కొండకుండా చేస్తాడు అక్కడ వరకు ఎక్కువ చేస్తున్నానా? మీరు రెండు బండి మీద వస్తున్నా. సరే సరే సరే. ఇంకెవరన్నా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఎలాంటి ప్రాంక్ చేయాలనుకుంటే తీసుకున్నారా, నేను చేస్తాను. ఇప్పుడే చేసి అతను తీసుకురా. ఓకేనా, తీసుకొస్తా. ఆడైతే ఏడ్చేస్తాడు. ఏం పర్లేదు. నీ ఫ్రెండ్ అని మించి ఎవరికైనా నీకు ప్రాంక్ చేయాలని అనుకుంటే నా కాంటాక్ట్ అవ్వు, నేను చేస్తాను అనమాట. రాజు కూడా చెప్తాను. ఓకేనా, ఇప్పుడు అంటే ఆడు ఇంటికి ఉంటాడు. నువ్వు ఒక టైంలో ప్లాన్ చేసుకుని చెప్పు. ఓకే ఓకే, చేద్దాం ఒక రోజు. ఓకే ఓకేనా. తమ్ముడు అయితే ఎందుకని వాడు భయపడుతున్నాడు, ప్లస్ మళ్ళీ మనం భయపడుతున్నాడు, తెలియకుండా మేనేజ్ చేస్తున్నాడు. అంతే, బాగా చేస్తుంది. ఇలా కూడా